హాయ్ అండి అందరికి. ఎండలో మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఈ ఎండకి చున్నీ కట్టుకున్నా కానీ ఆగట్లేదు. ఎండ అయితే మామూలుగా వేయట్లేదు ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, హైవే అయితే ఇప్పుడే దాటాము. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది చూద్దరు కానీ వెయిట్ చేయండి. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం. ఎండలు అయితే అసలు బాగా ప్లేస్తున్నాయండి ఫుల్గా. టైం అయితే 4 వస్తుంది, సారీ 3:23 అయింది. ఎండలు అయితే వెళ్ళలేకపోతున్నా. రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. అసలు ఎక్కడో ఒక వెహికల్ అయితే వస్తుంది. ఎండ అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంత ఎండలో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. ఓకేనా? ఇంత ముందు ఎప్పుడు రాలేదు కదా మీరు. తీసేనా ఇంటికి పెట్టుకుని. ఫైనల్లీ మేము వచ్చిన పని అయితే అయింది ఫ్రెండ్స్. ఇంకా ఇంటికైతే వెళ్తున్నా. ఎందుకు వచ్చాను ఏంటి, ఏమన్నా కొన్నానా ఏంటి అనేది ఇంటికి వెళ్ళాక అయితే చూపిస్తా. ఓకేనా? ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ట్యూషన్ టైం అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మా సార్ని అడిగి నాకు ఇసుకొచ్చింది. నాకైతే ఆయన ఏం కొనిలేదు. అందుకని ఇంకా నేను దాచుకున్న డబ్బులతో ఇంకా అయితే ఇప్పుడైతే కొనుక్కున్నా అనమాట. ఆయన కొనిస్తారేమో చూసా ఒక 1 మంత్ నుంచి, కొనివ్వలేదు. ఇంకా అందుకే ఇంక నేనైతే వచ్చి ఇంకా కొనుక్కున్నా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం కొన్నా ఏంటనేది చూపిస్తా, ఖచ్చితంగా చూపిస్తా. అవును, వస్తువు కొనుక్కోవడానికి వచ్చా, ఏం కొన్నా అనేది ఖచ్చితంగా చూపిస్తా వీడియోలో. ఓకేనా? చివరి వరకు చూడండి, స్కిప్ చేయమాకండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా. మధ్య దారిలో నుంచి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. డైరెక్ట్గా వెళ్ళట్లా, లేట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడికైతే వచ్చాము. ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు పెట్రోల్ కొట్టించి ఇంక ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. దారిలో అక్కడ క్యాబ్స్ అయితే ఉన్నాయి. మా సార్కి ఇంపేసిటీ పెట్టుకునేది మాస్క్ రేపు కావాలంట, అవైతే దొరకలేదు అక్కడ ఫ్రెండ్స్. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం. ఇక్కడ ఉంది కదా షాపు, సాయినగర్ మర్లపాడు. షాడా బోపి రాదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకెట్లానే ఉంటుంది. డబ్బులు లేవంట. షాడానే కదా నేను అడిగింది. ఓ చల్లగా అక్కడ హైవే దగ్గర ఇద్దరం షోడా అయితే తాగాం ఫ్రెండ్స్. మా సార్ ఎప్పుడు తాగరు, ఈరోజు ఎందుకు కావాలన్నాడు. పార్టీ ఇవ్వవా అన్నాడు, అందుకే పార్టీ ఇచ్చాను అన్నమాట. నేనే నువ్వు ఎట్లాగే ఇవ్వట్లేదుగా, అట్లా కొనిలేదుగా, నేను కొనుక్కున్నా, అందుకే పార్టీ కూడా నేను ఇచ్చా. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తున్నా. 5:10 అయ్యింది. ఇప్పుడు వెళ్ళి పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. 6కి ట్యూషన్ అయితే ఉంది. కూరగాయలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే కూరగాయలు న్యాచురల్గా పండించి ఇక్కడ బ్యాక్ సైడ్ పండించి ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్. తక్కువ రేటుకే ఇస్తారు. చెట్ల కాయలు చూడవి పైన. వీడితే ఏమో ఆడుకునే చిన్నప్పుడు మేమైతే ఆ కాయలతో. వచ్చేటువంటి కూరగాయలు. ఇది నాకు పూజ వాళ్ళ ఆంటీ వాళ్ళు.
ఫ్యామిలీ రెస్టారెంట్ వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా బట్టలు తీసుకొని అయితే వచ్చాను. ఇంక ఇప్పుడైతే కాళ్ళకైతే పెట్టుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్నామంటే. నా కొడుకైతే వీడియో తీస్తుండే, వాడైతే వీడియో తీస్తుంటే చూసి అయితే ఇంక మురిసిపోతున్నా. ఇంకా పట్టీలు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి, అందరికీ నచ్చాయి. ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట. ఇంకా అందుకని ఇంక ఇప్పుడు బిల్లు కూడా చూపిస్తున్నా. మొత్తం కాస్ట్ ఎంత ఏందో ఖచ్చితంగా చెప్తాను. ఎంత ఏంటంటే చూడండి, మీరే చూడండి. ఎక్స్ట్రాలా 24,000 చిల్లర అయితే అయిందనమాట. 24,000 అయితే అయ్యింది. ఇంక ఇప్పుడైతే కాళ్ళకైతే పెట్టుకుంటున్నా. ఇంకా వెళ్ళాక పెట్టుకుందాం అని చేసి అక్కడ మామూలు పెట్టుకొని చూసా. ఇంకా పెట్టుకొని అక్కడ నా కాళ్ళకైతే దెబ్బ తగిలింది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మధ్యాహ్నం దెబ్బ తగిలింది, బాగానే గట్టిగా తగిలింది అనమాట. ఇంకా కాళ్ళకైతే పెట్టుకొని ఇంకా చాలా అంటే చాలా మురిసిపోయా చిన్నపిల్లలాగా. ఇంకంతే కదా, చిన్నప్పుడు అమ్మ పట్టీలు తెచ్చిందంటే అవి పెట్టుకొని ఎలా గెంతే వాళ్ళము. ఇప్పుడు కూడా నేను అలానే నా కొడుకు వీడియో తీస్తుంటే ఇంకా అలానే పెట్టుకొని అయితే మురిసిపోయా అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత రేట్లో అసలు నేను కొనుక్కోనా పట్టీలు పెట్టుకుంటానా, నేను మళ్ళీ పెట్టుకోననే ఆలోచన సందిగ్ధం అయితే పడిపోయా.